రాములమ్మకు వయసు మీరుతుంది. ఆమెకు కొంత భూమి ఉంది. అందులో సమాన వైశాల్యం గల 4 భాగాలున్నాయి. అందులో నుండి ఒకటి ఉంచుకొని మిగిలిన 3 భాగాలు తన 2 పిల్లలకు సమానంగా పంచాలనుకునింది. ఒక్కొక్కరికి వచ్చే భాగం ఎంత? చెప్పు రాములమ్మ, భాగాలు ఎట్లా పంచుతావు? గట్టిగా నీకోటి మధ్యలో ఇద్దరు సగం తీసుకోండి. సగం సగం తీసుకోవాలంటే దాన్ని లెక్క వేసి చెప్పడానికి ఎవరు చూపించండి. ఇది నీకు, ఇది నీకు. అంటే ఒక్కొక్కరికి ఎన్ని పూర్తి భాగాలు వచ్చినాయి? 1.5. పూర్తి భాగాలు ఎన్ని వచ్చినాయి? 1. చూపించు, పూర్తి భాగాలు ఏవే ఉన్నాయి? ఇది. ఓకే, ఎన్ని సగభాగాలు వస్తాయి? 1 సగభాగం. ఆమెకి ఎంత సగభాగం వచ్చింది? ఏడని చూపించు ఆమె సగభాగం. ఓకే, ఆ సగభాగాన్ని మనం దేనితో సూచించవచ్చు? 1/2. ఓకే, ఈ అబ్బాయిది సగభాగం సూచించు. చెప్పు రాయి. ఎక్కడ రాస్తున్నావు? సగభాగం ఎక్కడుంటే అక్కడ. కరెక్టేనా? అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంత భాగం వచ్చింది? 1.5 భాగం. 1.5 భాగం రాసి చూపించు. ఏమని చదవాలి దాన్ని? 1.2. 1.2. అంతేనా? చెప్పండి చెప్పండి. 1.2. రాస్తావా? 1.2 రాయ్. ఒకటి పూర్ణాంకం 1/2. మరి అదే విధంగానే ఉంటుందా? ఇంకా వేరే విధంగా కూడా రాయొచ్చా? అంటే 1.1/2 రాయొచ్చు, 1+1/2 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత భూమి వచ్చింది? 1.5 భాగం. ఎంత వచ్చింది నీకమ్మా? నీకు కూడా 1.5. ఎంత వచ్చింది? 1. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకోకుండా సరి సమానంగా వచ్చిందా మీ భాగం? మీకు వచ్చిందా లేదా?